పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అంతా కూడా వీగిపోయిన నేపథ్యంలో ఈరోజు విజయవాడలో మహిళా సంఘాలన్నీ కూడా ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పార్టీలకు అతీతంగా అందరూ మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అంతా ఎప్పుడో నుంచి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి పాస్ అయిపోతుంది బిల్లు, ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. కానీ ఈ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఏ విధంగా చూస్తున్నారు? ఇది పెద్ద కుట్ర అని చెప్పి మేము అందరం కనిపెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ కానీ ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం పైన ప్రత్యక్ష దాడికి పాల్పడతా ఉంది. ఇది పెద్ద కుట్రతో డీలిమినేషన్ కూడా దీంతో పాటు కలిపి మహిళలకి అన్యాయం చేస్తూ ఉంది. సో దాన్ని తిప్పికొట్టడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. 2023లో క్లియర్ కట్ మెజారిటీతో లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లుని అమలు చేయకుండా రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది. దాన్ని అమలు చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? సడన్గా 5 రాష్ట్రాల ఎలక్షన్ల మధ్యలో ఓడిపోతున్నామని తెలిసి భారతీయ జనతా పార్టీకి, అందుకని మా మీద ఏదో బురద జల్లి ఇక్కడ రాష్ట్ర విభజన నెపం ఏ విధంగా అయితే కాంగ్రెస్ మీద నెట్టేశారో అదేవిధంగా మా మీద బురద జల్లి లబ్ధి పొందామన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం, మహిళల్ని మోసం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకే ప్రధానమంత్రి మోడీ దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతను రాజీనామా కూడా చేయాలి. అతను అర్హుడు కాదు. ఒక భార్య విలువ తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున మహిళల్ని గౌరవిస్తాడంటే ఎలా నమ్ముతాం? ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తాడని చెప్తే నమ్ముతాం? ఇదంతా ఏంటంటే కావాలని చెప్పి, అసలు దాంట్లో చిత్తశుద్ధి లేదు. సడన్గా ఎలక్షన్స్ మధ్యలో 3 రోజులు అత్యవసర సమావేశాలు పెట్టాల్సినంత అవసరం ఏంటి? మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమావేశాలు జరుగుతున్న టైంలో ఎందుకు పెట్టలేదు? బిల్లు పాస్ అయిన దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? 543 సీట్లలోనే మా రిజర్వేషన్ మాకు కల్పించండి. కానీ మగవాళ్ళు అనేవాళ్ళు మాత్రం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవడానికి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఈ మోడీకి సహకరిస్తున్న వాడేటువంటి అందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా మహిళలు మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ భాగస్వాములే. పైగా డీలిమిటేషన్ అనేది ఏంటి? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఓ పక్కన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కర్ణాటక నుంచి డీకే శివకుమార్ గారు, స్టాలిన్ గారు అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి తిప్పకొడతానే ఉన్నారు. అటువంటి డీలిమిటేషన్ మన రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాట్లాడ్డా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా, పవన్ కళ్యాణ్ మాట్లాడ్డా? వీళ్ళందరూ కూడా తొత్తుల్లా వ్యవహరిస్తారా? దేనికి భయపడతా ఉన్నారు మీరు? మహిళలకు అండగా ఉంటామని చెప్పి, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి, ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటామని చెప్పి వీళ్ళందరూ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, మహిళల చేత ఓట్లు ఎంచుకోవడం తప్ప వీళ్ళు మహిళలకి రిజర్వేషన్ బిల్లు పాస్ అవడానికి వీళ్ళలో కమిట్మెంట్ లేదు. మోడీని ఎందుకు ప్రశ్నించరు? 2023 లోక్సభలో పాస్ అయిన బిల్లుని వెంటనే అమలు చేయమని వీళ్ళు ప్రశ్నించాలి. మోడీని అమలు చేసే విధంగా వీళ్ళు కృషి చేయాలి. అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతోనే డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకురావటంలో ఏమైనా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా? అదే కదా పెద్ద కుట్ర. దాన్నే కదా ఇప్పుడు ఈ రోజున ప్రతిపక్షాలన్నీ కూడా తిప్పికొట్టడం జరిగింది. ఆ కుట్రను గమనించాం కాబట్టే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం బాధ్యతగా తీసుకున్నాం. డీలిమిటేషన్ వల్ల మన దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ అన్యాయం జరుగుతూ ఉంది. సీట్లు తగ్గుతూ ఉన్నాయి. ఉత్తరాదిలో వాళ్ళు ఓట్లు ఎంచుకోవడం కోసం ఏదో ఒక రకంగా భయపెట్టో మాయ చేసో అధికారంలోకి రావడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. ఈ రోజున వ్యవస్థలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని నిర్వీర్యం చేసి, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేశారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఉభయ సభల్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకి మరీ చెప్తున్నాను, భార్యకి విలువ ఇవ్వనటువంటి ప్రధానమంత్రి మోడీ, మా రాహుల్ గాంధీ గారు అన్నీ అన్నారు, ఈ ఆడవాళ్ళ విలువ మనకు తెలియదు, మోడీ గారికి భార్య లేదు, నాకు భార్య లేదని. నిజం మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, అదే వాస్తవం. అతను ఎంతసేపు కూడా మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం, ఇది రాజకీయ కుట్ర. దాన్ని తిప్పకొట్టడం కూటమి మొత్తం కూడా కాంగ్రెస్ పైన నెపం వేస్తుంది. ఈ బిల్లు పాస్ కాకపోవడానికి కాంగ్రెస్ కారణం అని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీని ఏ విధంగా? కేవలం కాంగ్రెస్ పార్టీకి భయపడతా ఉన్నాడు, రాహుల్ గాంధీకి భయపడతా ఉన్నారు. మా ప్రియాంక గాంధీ గారిని చూశారు ఏ విధంగా దేశం అంతా కూడా ఆవిడ సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మహిళలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. ఒక అత్రాస్ ఘటన కానీ, అదేవిధంగా బిల్కిస్ బాను కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా జరిగినప్పుడు, రేప్ చేయబడినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులకి కొమ్ము కాసింది ఎవరు? మోడీ కాదా? జైలు నుంచి విడుదల చేసింది మోడీ కాదా? మరి మహిళలంటే గౌరవం లేదని ఎలా మాట్లాడతారు? మొట్టమొదటి ప్రధానమంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ, మొట్టమొదటి స్పీకర్ని చేసిందే కాంగ్రెస్ పార్టీ, మొట్టమొదటి రాష్ట్రపతిని చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొట్టమొదటి హోంమంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ.
మరి దీని గురించి మాట్లాడుతా ఉన్నారు అంటే నిజంగా ఒక మహిళగా సిగ్గుపడతా ఉన్నాం. మీ వైఖరి మార్చుకోండి, మహిళలకి తక్షణమే క్షమాపణ చెప్పండి. మీరు రాజకీయ కుట్రని తిప్పికొట్టడానికి, మా హక్కుల్ని మేము సాధించుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా అంటే ఉన్నాం. ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా భవిష్యత్తులో దీనికి సంబంధించి? అందుకే పెద్ద ఎత్తున మీరు చూసుంటారు, ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున విజయవాడలో అన్ని రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి ఈ వేదిక ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా కూడా తీర్మానం చేస్తా ఉన్నాం. తక్షణమే 2023 లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లును అమలు చేయాలి. లేని పక్షంలో మేము రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి ఏంటమ్మా, ఎప్పటి నుంచో మేము ఈ బిల్లు కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ఎన్నిసార్లు మా మీద కేసులు పెట్టారు, ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు మేము పార్లమెంటులు ముట్టడి కూడా చేసాం, రోడ్ల మీద పడుకున్నాం మా హక్కుల కోసం. ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఒక కక్ష సాధింపుగా, ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్తున్నారు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముడిపట్టి మహిళలందరినీ మరోసారి మోసం చేశారని చెప్పి సుందర పద్మశ్రీ అయితే చెప్తున్నారు. ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్మానం కూడా చేస్తాము, మహిళలకి ఎన్డీఏ సర్కారు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ. ప్రకాష్ రావు అన్నాడు, సినిమా యాక్టర్ ప్రకాష్ రావు, తను మేమందరం బతకడానికి సినిమాలో నటిస్తున్నాము, కానీ మన దేశ ప్రధాని మాకంటే బాగా జీవిస్తున్న లెక్కల ప్రాతిపదిక డీలిమిటేషన్స్ ద్వారా మహిళా బిల్లు అమలు అవుతుంది. ఇది వాళ్ళు రాసినటువంటి ఆ రోజు చేయొచ్చు కదా. ఆ రోజు 23 చట్టం వచ్చిన తర్వాత ఆ రోజు మహిళలందరూ అన్ని సంఘాలు వాళ్ళు అనుకుంటే, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ అన్ని సంఘాలు ఐక్యంగా వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ రూపంలో బిల్లు రాకూడదు, దీనికి ఈ రకం లింకములు పెట్టకూడదు అని చెప్పాను. పెట్టినట్టే ఆ బిల్లుని ఆ రూపంలో తీసుకొచ్చారు. కొన్ని ఆగల. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నారు? మన ఏప్రిల్ 10 అందరూ కూడా విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి, కిందకెళ్ళి మనం ప్రచారం చేయాలి. మనకంటే చాలా బలమైన శక్తులు మన మీద దాడి చేస్తారు. తెలంగాణలో లాగానో లేదా కర్ణాటకలో లాగానో బలమైన వాయిస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాయిస్ అంతా కూడా అటు మొత్తం అంతా ఎన్డీఏ కూటమి కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పద్ధతిలో 100% ఎన్డీఏ పక్షంలో ఉన్నారు. మన రెండోది డీలిమిటేషన్, మూడోది యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి ఈ 3 బిల్లుల్లో మహిళా బిల్లు పెట్టి అవసరం లేదు, ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది. మీకు చేతనైతే మహిళలకి న్యాయం చేయాలనుకుంటే మీరు పెట్టండి ప్రైవేట్ బిల్లు, ఈ రకమైన లింకులన్నీ లేకుండా. కానీ అంతా దమ్ముందా వీళ్ళకి? అంటే ప్రైవేట్ బిల్లు పెడితే యాక్సెప్ట్ చేయరు. ఆనాడు